హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శ్రావణి. అండ్ రీసెంట్‌గా అసలు ఆ టాపిక్‌లోకి నేను రావద్దు అని అసలు మనకి అనవసరమైన టాపిక్ కదా అనే ఉద్దేశంలో నేను రావద్దు అని అనుకున్నాను. బట్ ఏంటంటే చాలా అంటే చాలా అంటే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ ఎట్లా అయిపోయింది అంటే ఒక్కటే మ్యాటర్‌ని పట్టుకొని దాన్నే పట్టుకొని సాగదీస్తున్నా. అసలు ఆ మ్యాటర్ అయిపోయింది. అక్కడికి అయిపోయింది. నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుందా? ఏం లేదండి. 'అలేఖ్య చిట్టి పీకిల్స్' గురించి నేను మాట్లాడుతున్నాను. యాక్చువల్‌గా వచ్చేసేసి ఆ అమ్మాయి సో అనింది. అది తప్పే. సో ఆ మాటలు ఎవ్వరూ సమర్థించరు. ఆ మాటలు తప్పే. బట్ ఏంటంటే మీరు వీడియో చేశారు. ఒక వీడియో అనేది రిలీజ్ చేశారు. ఆమె రికార్డింగ్ అనేది. నెక్స్ట్ తర్వాత సెకండ్ ఆడియో రిలీజ్ చేశారు. థర్డ్ ఆడియో రిలీజ్ చేశారు. తర్వాత తను వచ్చేసేసి అపాలజీ అనేది చెప్పుకుంది కదా! సో చెప్పుకున్నప్పుడు ఏంటంటే మనము ఒక సిటిజన్‌గా అంతే అండి. ఇంకేం లేదు. ఇప్పుడు తను అపాలజీ చెప్పిన తర్వాత మనం ఏం చేయాలి? ఇంకా టాపిక్ గురించి వదిలేసేయాలి. బట్ ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే అదే టాపిక్‌ని పట్టుకొని లాగుతూనే ఉన్నారు. నేను ఎవరిని సమర్థించట్లేదండి ఇక్కడ. నేను ఎవరిని గూడా సమర్థించట్లేదు. బట్ యాక్చువల్‌గా ఏంటంటే ఆ అమ్మాయి తప్పు చేసింది. తర్వాత రియలైజ్ అయ్యింది. అపాలజీ చెప్పుకుంది. తర్వాత ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోతే అయిపోతది కదా! ప్రతి ఒక్కరు ఈవెన్ ఈ యూట్యూబర్స్ అనే అనట్లేదండి. వీడియో ఏంటంటే న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా ఏంటంటే ఆళ్ళకేమి సొసైటీలో ఏమి జరగట్లేదా అండి? సొసైటీలో ఎన్నో జరుగుతున్నాయి. లైక్ హెచ్‌సీలో అయ్యింది మొన్న. తర్వాత ముస్లిం మైనారిటీస్ వక్ఫ్ బోర్డ్ గురించి అయితుంది. ఇంకా తర్వాత మొన్న ఒక అమ్మాయిని రేప్ చేశారు. ఆ టాపిక్స్ అన్ని లేవా? మీకు న్యాయమే గావాలి అనుకుంటే ఆ టాపిక్స్ మీద మీరు మీ వాయిస్‌ని రైజ్ చేస్తే ఎంతో కొంత సమాజానికి హెల్ప్ అయ్యే, యూజ్ అయ్యే మ్యాటర్‌లో ఇన్వాల్వ్ అయ్యి, వాటి మీద పోరాడితే బావుంటది గానీ, ఒకటే పట్టుకొని ఆ అమ్మాయి ఇప్పుడు ఐసీయూలో ఉందండి. సో, అది నిజమా? అబద్ధమా? అనేది ఆ అమ్మాయికే తెలియాలి. బట్ యాక్చువల్‌గా ఏంటంటే, ఆ అమ్మాయి అపాలజీ చెప్పింది, అయిపోయింది. ఇంక వదిలేయాలి కదా! మళ్ళీ దాన్నే పట్టుకొని ఆ అమ్మాయి సరిగ్గా చెప్పలేదు. ఆ! మాకు మాకు అలా అర్థం కాలేదు. అపాలజీ అడుగుతున్నట్టు ఉంది గానీ, అపాలజీ చెప్తున్నాను అని ఎక్కడా మెన్షన్ చేయలేదని దాని మీద కూడా ట్రోల్స్, మీమ్స్ రకరకాలుగా వస్తున్నాయండి. అండ్ మోస్ట్‌లీ అండి ఇంకొకటి మ్యాటర్ వన్ సైడ్ అయిపోయింది కదా! ఇంకొక మ్యాటర్ ఏంటంటే, యాక్చువల్‌గా వాళ్ళ ఫ్యామిలీ గూడా ఇప్పుడు ఇన్ని ట్రోల్స్, ఇన్ని మీమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు సోషల్ మీడియాకి ఒక 1 మంత్ వాళ్ళు దూరంగా ఉంటే వా అందరూ సైలెంట్ అయిపోతారు కదా! మెయిన్‌గా నేను చెప్పేది ఏంటంటే, సుమి టాక్స్ గారు అండ్ ఆల్సో తను ఉంది గదండీ! ఏంటి రమ్య గోపాల్. ఆ! తను కూడా ఏంటంటే, సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉండండి. మీరెందుకు వీడియోస్ చేసి ప్రతి ఒక్క వీడియో తను ఐసీయూలో ఉంది, తను ఇక్కడ ఉంది, తను చావు బతుకుల్లో ఉంది, మా నాన్నగారు చనిపోయారు, మా ఇంట్లో ఇంకో చావు చూడాలని అనుకోవట్లేదు అని. ఎందుకండి ఇయన్నీ? మీరు మీ అన్నీ చూస్తున్నారు గదా! మీరు ట్రోల్స్ గానీ, మీమ్స్ గానీ ఇయన్నీ చూస్తున్నారు కదా! కొన్ని రోజులు మీరు గూడా మెయింటైన్ జేయొచ్చు గదా! సోషల్ మీడియాకి అన్నిటికి దూరంగా ఉండి, సిట్యుయేషన్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది చూసుకోండి. బట్ అనవసరంగా మీరొచ్చి ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తుంటే దానికి మళ్ళీ ట్రోల్స్ వస్తూనే ఉంటాయి కదా! ఫస్ట్ మీరు ఆపేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటంటే ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉండి ఎలాంటి వీడియోస్ అనేది పోస్ట్ చేయకండి. ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ మీరొచ్చి యథావిధిగా మీ యూట్యూబ్ ఛానెల్స్ చేసుకోండి, మీ ఇన్‌స్టాగ్రామ్స్ చేసుకోండి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మీ పచ్చళ్ళ బిజినెస్ కూడా కంటిన్యూ చేయండి. జనాలందరూ ఏదైనా టాపిక్ ఉంటే జనాలందరూ ఏం చేస్తారంటే, అదొక టాపిక్ ఇట్లా హై ఉందనుకోండి, దాన్నే పట్టుకొని అది చేస్తారు. అది కొంచెం సైలెంట్ అయిపోగానే ఎవ్వరికి వాళ్ళు ఏంటంటే అది ఎండ్ అయిపోతదక్కడ. అందరూ మర్చిపోతారు. మళ్ళీ మీరు వచ్చి కొత్తగా స్టార్ట్ చేసుకోండి. ఎవరు ఏమనట్లేదు కదా! జస్ట్ ఒక కొన్ని డేస్ సైలెంట్‌గా ఉండండి. అందరికీ ఇదే చెప్తున్నానండి. ఏంటంటే మీరు దయచేసి ఇంక ట్రోలింగ్స్ కానీ, మీమ్స్ కానీ ఆపేయండి. ఇయన్నీ నేను ఆమెకి సపోర్ట్ చేస్తూ నేను మాట్లాడట్లేదు. బట్ యాస్ ఎ సిటిజన్‌గా నాకనిపిస్తుంది. ఏంటంటే ఒక ఆడపిల్ల అట్లా చేస్తుంది అన్నప్పుడు ఓకే. మీరు ఆ అమ్మాయిని సెట్ చేశారు. సో, ఆ అమ్మాయి పశ్చాత్తాప పడింది. అపాలజీ చెప్పేసుకుంది. సో, దాని తర్వాత మీరేం చేయాలండి? ఇప్పుడు తను తిట్టింది తనకి ఒక అమ్మాయి అయ్యుండి ఇలా తిట్టింది అని మీరంటున్నారే,
బట్ అదే అమ్మాయిని మీరు ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడుతున్నారండి. అంటే ఇప్పుడు మీకు తనకి ఎలాంటి ఏమీ లేదా అండి? అంటే తేడా అనేది ఏమీ లేదా? చెప్పండి. మనము మంచి గురించి పోరాడుతున్నాము అన్నప్పుడు మీరు కూడా అక్కడ కొంచెం కమెంట్స్ పెట్టేవాళ్ళు కొంచెం చూసుకొని పెట్టండి. అయినా ఏముందండి, కొన్ని రోజులు ఉంటది అదనేది. మళ్ళీ తర్వాత తగ్గిపోతది గదా! అప్పుడు ఎవ్వరికి వాళ్ళు ఏంటి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే మంచిగా ఉంటదండి. అసలు యూట్యూబ్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, ట్విట్టర్ గానీ ఓపెన్ చేయాలంటే భయమేస్తుంది తెలుసా? మెయిన్‌గా ప్రతి ఒక్కరు ఇదే పోస్ట్ అండి. దయచేసి చెప్తున్నాను ప్లీజ్ ఇంక ట్రోల్స్ కానీ, మీమ్స్ కానీ ఆపేయండి. ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోండి. ఎవరి కెరియర్‌ని వాళ్ళు చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.